அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் వల్లాం తనయే ఎత్తు. 24వ క్వశ్చన్ దాంట్లో మనుషులు తమ జీవితమునకు సహాయం కొరకై సంపాదించే కొన్ని జీవులు తామస ఆహారమైన మాంసాహారమును భుజించుట వలన వాటికి ఆకలి తీర్చున్నప్పుడు ఆ ఆహారం ఇచ్చి తీర్చవచ్చును కదా అంటనేది క్వశ్చన్. ఒక జీవిని చంపి మరి యొక్క జీవి యొక్క ఆకలిని మాంసాహారంతో తీర్చుట జీవకారుణ్య సచ్చీలత కాదు, భగవంతునికి సమ్మతము కాదు, అది ప్రకృతి విరుద్ధము అని తెలుసుకునవలెను. అన్ని జీవులు సహజ సిద్ధ ప్రకృతి స్వరూపులై భగవంతుని కృపా స్వరూపములుగా ఉన్నందువలన భగవత్ అంశము మరుగైనప్పుడు జీవతత్వము కనుమరుగవును. ఇక్కడ భగవత్ అంశము మరుగవుతుంది ఎప్పుడు? ఆ మాంసాహారము తిన్నప్పుడు భగవత్ అంశము మరుగవుతుంది. ఎట్లా అంటే అన్ని జీవులు ఈ ప్రకృతి నుండే వచ్చింది. ఈ ప్రకృతి అనగా దేవుడు అన్ని జీవుల్ని సమానంగానే ఆయన చూస్తున్నాడు. అన్నిట్లోనూ ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ వచ్చి ఏకదేశమైన దేవుడు కాబట్టి వాటి భగవత్ అంశము ఆటోమేటిక్ గా వాటిని చంపినప్పుడు కనుమరుగవుతుంది. జీవతత్వము దానివల్ల కనుమరుగవుతుంది. భగవంతుని ప్రకృతి తత్వము జీవుల యొక్క ప్రకృతి తత్వము ఒకదానితో ఒకటి భేదము లేనందువలన, ఎందుకంటే దాని అంశమే ఇది. భగవంతుని నుండే మనము ఆ దీంట్లో ఏకదేశము అంటాడు, ఏ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ గాడ్. కాబట్టి భగవత్ తత్వము జీవతత్వము ఆయా దేహములలో ఉన్నందువలన ఒక జీవిని వధించి మరి ఒక జీవి ఆకలి తీర్చుట అనున్నది జీవకారుణ్య సచ్చీలతకు విరుద్ధము అని మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమరా అంటే మనం మామూలుగా అంటే మనము అని చెప్పేది ఇక్కడ వచ్చి ఇప్పుడు మనం మాడినాము, కానీ ఇంతకు ముందు మనం కూడా నాన్ వెజిటేరియన్ గా ఉన్నాము. ఆ నాన్ వెజిటేరియన్ గా ఉన్నప్పుడు మన ఇంట్లో పిల్లి కుక్కలు అవి ఇవి పెంచుతాం కదా, వాటికి తీసుకుపోయి దాన్ని మనం తిన్న నాన్ వెజిటేరియన్ ని దానికి వేస్తున్నాము. అట్లా వేయటం మంచిదా అనేసి అడుగుతారు అన్నమాట క్వశ్చన్. దానికి ఈ సమాధానం చెప్పాడు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ రకంగా మనం తినే ఆహారము అని దానికి పెట్టడం పర్వాలేదు అని అనుకునే వాళ్ళంతా కూడా అది తప్పు. ఎందుకంటే వాటి ఆకలి తీర్చేదానికి మన ఆకలి తీర్చుకునేదానికి కూడా మాంసాహారము విరుద్ధమైనది అన్నది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో తెలుస్తా ఉంది. నెక్స్ట్, పులి సింహము మొదలైన మృగములు వేరొక జీవిని చంపి భుజించి తామస ఆహారంతో ఆకలిని తీర్చుకొని తృప్తి ఆనందము పొంది సంతోషించును. ఆ యొక్క సంతోషము భగవంతుని ప్రకృతి సహజ స్వరూపము, జీవుని సహజ స్వరూపము, పూర్ణత్వము అను నిర్ధారణకు రావచ్చునా అంటే అడుగుతారన్నమాట క్వశ్చన్. తామస ఆహారం వలన పూర్ణతత్వమైన భగవంతుని సహజ స్వరూపము, ఆత్మ యొక్క సహజ సిద్ధ స్వరూపము తెలియజాలదు అంటాడు. దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏమరా అంటే అది కాదు అనేసి అర్థం. అది వచ్చి వాటికి వంశపారంపర్యంగా వచ్చిన ఆహారమే గాని అది దేవుడు వాటి పులి సింహాలకు కూడా ఇంకొక జీవిని చంపి తినే ఆహారము ఆయన ఏర్పరచినది కాదు. ఇప్పుడు మనం కూడా మొదట ఆది మానవుడు వేటాడే తిన్నాడు. కానీ రాను రాను ఏమైంది, ఆ జ్ఞానం మనలో పెరిగే కొద్దీ అది తప్పు, ఇంకొక జీవి కూడా మనలాంటిదే అనేసి తెలుసుకొని వేరే పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసేది నేర్చుకొని దాని ద్వారా గింజల్ని వీటిని మనము తయారు చేసి దాంట్లో తింటూ ఉన్నాము.
ఇప్పుడు ఆ రకంగా వాటికి ఆ జ్ఞానము ఉదయం కాలేదు కాబట్టి వంశపారంపర్యంగా వచ్చే ఆ యొక్క ఒక జీవిని చంపి తినే ఆహారమే వాటికి ఇంకా కూడా అలవాటైపోయింది. ఆ రకంగా ఉందే గాని వాటికి కూడా దాన్ని విధించలేదు అంటాడు స్వామి. ఇది జీవుని సహజ స్వరూప పూర్ణత్వము అన్న నిర్ధారణకు రావాలన, అనగా తామస ఆహారం వలన పూర్ణతత్వమైన భగవంతుని సహజ స్వరూపము, ఆత్మ యొక్క సహజ సిద్ధ స్వరూపము తెలియజాలదు. ఈ రకంగా మనము నాన్ వెజ్ ఫుడ్ కానీ తీసుకున్నామంటే మనకు దేవుని విషయము అర్థము కాదు, జీవతత్వం కూడా అర్థం కాదు అంటాడు. మనం ఎవరు ఏమి అనేది అర్థం కాదు. అట్లాగే మనల్ని మనం తెలుసుకోనప్పుడు దేవుని గురించి తెలుసుకునేది కూడా వీలు కాదు. కాబట్టి వీటిని తామస ఆహారము అని చెప్పినారు. భగవంతుని సత్వము కనపడకుండా ఆత్మస్వరూపమును మరుగుపరిచే హింస ప్రవృత్తి గల ఆహారమైనందువలన అది తామస ఆహారముగా చెప్పబడుతుంది. అంటే భగవంతుని యొక్క సత్వగుణం, సత్వము కాదు అది, రజో అని తామస గుణానికి సంబంధించింది అనమాట. అది దేవుళ్ళలో జీవుల్లో ఆ గుణం ఎక్కువైనప్పుడు ఇవన్నీ కూడా మనము ఇట్లా పాపపుణ్యములు తెలియకుండా చేస్తాము. దీనివల్ల మనకు జీవము కనిపించదు, లోపల ఉన్న దేవుడు కనిపించడం అన్నమాట. ఈ ఆహారం వల్ల కలిగే తృప్తి, ఆనందం అనే సంతోషం దేనిని తెలుపును అంటాడు. పశువులుగా మనము జీవించుట అనగా విచక్షణ జ్ఞానము లేని వాళ్ళగా మనం తయారవుతాము. అంటే ఈ ఆహారం వలన పశువుల్లాగా మనము జీవించడం తినాల్సిందే గాని దానివల్ల విచక్షణ జ్ఞానము ఏర్పడదు. పశువు అన్నది ఏది అంటే అహంకారము, మాయ, కర్మము అను 3 విధములైన మలము వలన జ్ఞానమును పోగొట్టుకున్న ఆత్మను పశువు అంటారు. వీటి వలన అహంకారము, మాయ, కర్మము అను 3 విధములైన మలముల వలన జ్ఞానమును పోగొట్టుకున్న ఆత్మను పశువు అంటారు. ఆ రకంగా పశువులుగా మనము ఉన్నప్పుడు మాత్రమే ఈ మాంసాహారమును మనము తినగలుగుతాము. మనలో కొద్దిగా జ్ఞానం వచ్చిందంటే ఆ మాంసాహారాన్ని మనం త్యజిస్తాం. ఈ పశువునకు జ్ఞానం కలుగుటే ఏ విధముగా అనినా, సూర్యుని కమ్ముకున్న మేఘవర్ణము గల చీకటి నుండి సూర్యప్రకాశ విశేషము కనిపించుట వలన ఆ చీకటి స్వరూపముగా తెలియబడుచున్నది. మేఘము కప్పినా కూడా కొద్దిగా మనకు ఇది దీనివల్ల ఆ మేఘం యొక్క షేప్ కనిపిస్తుంది మనకు. ఆ రకంగా ఆ తిన్న వాళ్ళంతా ఏమి బ్లైండ్ గా వాళ్ళకంతా జ్ఞానము తెలివి లేకుండా పోదు. కానీ టోటల్ చీకటి బదులు ఇది ఏది అనేది కొద్దిగా తెలుస్తుంది. కానీ విచక్షణ జ్ఞానం మాత్రం రాదు. జ్ఞానము అనే తెలివి వస్తుంది కానీ విచక్షణ జ్ఞానము రాదు అంటాడు. అలాగే అశుద్ధ మాయా కారణములున్న తామస గుణము చీకటిలో ఉన్నను తమచే మరుగుపరచబడిన గుణములు స్వల్ప రీతిలో కనబడును. బహు స్వల్ప రీతిలోనే అతని యొక్క విచక్షణ జ్ఞానము అతనికి తెలుస్తుంది. అందువలన మాంసాహారం అందున్న స్వరూపము అశుద్ధ మాయాకరణ స్వరూపము అని తెలుసుకోవాలను. అశుద్ధ మాయాకరణ స్వరూపము కాబట్టి ఎప్పుడు మాయతోనే ఉండేది అన్నమాట. అది మనస్సు మాయని అంటే పంచేంద్రియముల రుచిని ఎప్పుడు ఆ జిహ్వ చాపల్యము కళ్ళతో ఆ ఒక విధమైన తన యొక్క సొంత అంటే ఏమనంటే సెల్ఫిష్నెస్ కావలసిన ఇదంతా కూడా పంచేంద్రియములు మమకారంతో వాటిని చేయుటకు పూనుకుంటుంది. కాబట్టి అటువంటి కర్మలపైనే మనకు క్రియలపైనే మనకు మనసు పోయేదే అశుద్ధ మాయాకరణము అని అంటారు. ఇట్లాంటిదే గాని దేవుడు, జీవము ఇట్లాంటి దీనికంతా మనకు మనస్సు అటువైపుకు తిప్పలేము. కారణం ఏదిరా అంటే మాంసాహార భోజనము. అది ఒక రకమైన ఏదిరా అంటే
ఇప్పుడు సారాయి కళ్ళు తాగినట్లు ఎట్లా మైకం అవుతుందో ఆ రకంగా పంచేంద్రియములకు మాంసాహారం కూడా ఒక మైకాన్ని కప్పి వాటికి కావలసిన అంటే కారణము అంటే మనసు ఈ ఇంద్రియములకు ఇష్టమైనవిగా అవి ఉంటాయన్నమాట. కానీ ఆత్మకు ఇష్టమైనది కాదు. తర్వాత 30వ క్వశ్చన్. చెట్టు, కసువు, వడ్లు మొదలగు స్థావరములు ప్రాణులుగా చెప్పబడుచున్నది. వాటిని హింసించి ఆహారముగా తీసుకున్న అవి తామస ఆహారము కాదా? దాని వలన వచ్చు సంతోషము అశుద్ధ మనోకరణ సంతోషం కాదా? దానికి రిప్లై: చెట్టు, కసువు, వడ్లు మొదలైనవి స్థావర ప్రాణులే. వాటిని హింసించి ఆహారముగా తీసుకున్న ఏకదేశ తామస ఆహారమే. వాటి వలన మనం పొందిన సంతోషము అశుద్ధకరణ సంతోషమే. అంటే ఇవి వచ్చి జీవహింస కాదా అంటాడు. అవి జీవహింసనే. చెట్టు, కసువు, వడ్లు మొదలగు వాటి స్థావర ప్రాణులే. వాటిని హింసించి ఆహారముగా తీసుకున్న ఏకదేశ తామస ఆహారమే. వాటి వలన మనం పొందిన సంతోషము అశుద్ధకరణ సంతోషమే అంటాడు. కానీ ఆ రకంగా దాన్ని తీసుకురాదు. ఎందుకురా అంటే మనం బ్రతకాలి. ఇక్కడ ఏమరా అంటే ప్రాణ తీపి అన్ని జీవుల్లో ఉన్నట్టు మనుషుల్లో కూడా ఉంటుంది కాబట్టి మాంసాహారము వద్దన్నారు. శాకాహారంలో ఏ రకంగా మనం తీసుకోవాలా? పొట్టి పండ్లే తిని మనము జీవించగలమా? కాదు. కాబట్టి ఆ రకంగా మనం దాన్ని అనుకుని నిర్వచిస్తే మనం ఏమి తినలేని పరిస్థితి వస్తాం. కానీ అట్లు తీసుకునవలసిన పని లేదు. ఎట్లనినా చెట్లు, కసువు, వడ్లు మొదలగు వడ్లు అంటే వరి జీవుల స్పర్శ జీవులు పరిణామ క్రమంలో ఏకజ్ఞాన జీవులు. లేదంటే వరి పంట ఏకజ్ఞాన జీవి. అట్లాగే కసువులు చిన్న చిన్న ఇది పశువులు మేస్తూ ఉంటాయి. కసువులు అవి ఏకజ్ఞాన జీవులు. అట్లాగే చెట్లు కూడా ఏకజ్ఞానం. అవి టచింగ్ సెన్స్ మాత్రమే ఉంటాయి. వాటికి వేరే సెన్స్, దానికి బుద్ధి వేరే ఏది ఉండదు. కానీ వాటిలో జీవం ఉన్నది. కానీ అవి జడ విత్తనములు. ఆ విత్తనములను మనమే చల్లి ప్రాణులుగా మార్చుతున్నాము. జడ విత్తనము ఏ చెట్టుకు గాని ఏ మొలకు గాని మనము ఏదిరా అంటే విత్తనము మనమే విత్తుతున్నాము. దాన్ని విత్తిన విత్తు నీటి వలన ప్రాణం పోసుకుని అవి ఎదుగుతాయి. ఆ విత్తనములను మనము ఎక్కడ అనుకుంటే అక్కడ మనం విత్తగలం అన్నమాట. కాబట్టి ఆ విత్తనములను మనమే చల్లి ప్రాణులుగా మార్చున్నాము. ఆ విత్తనములలోనే పలు విత్తనములు మొలకెత్తనవి కూడా ఉంటాయి. అన్నీ వచ్చేస్తుందని చెప్పేదానికి లేదు. కొన్ని విత్తనములు మొలకెత్తవు. ఇవి కాక కాయలు, పండ్లు, పువ్వులు, గడ్డలు, ఆకులు మొదలగు వాటిని ఆహారంగా తీసుకొనిచున్నాము. ఈ ఆహారాలు తెలుసు. పండ్లు, పువ్వులు, గడ్డలు, ఆకులు, కూరాకంతా చేసుకునేది మన ఆకుల్లోనే. ఈ విత్తనంలో పలు ఈ రకంగా చేసుకుంటున్నాము. వీటి మొదల్లో అనగా వేర్లలో వాటికి ప్రాణం ఉంటుంది. కావున ఆ వేర్లను మనం తీసుకుంటే లేదు. ప్రాణం ఉండే వేర్లు భూమికి లోపల ఉంటుంది కాబట్టి మనం ఆ వేర్లని తీసుకోవటం లేదు. కావున వాటిని గిల్లి లేదా కోసి తీసుకుంటలో మనము మన గోరును వెంట్రుకలను కత్తిరించినట్లు మనలోని శుక్లము బయటికి పంపించినట్లు ఉంటుంది. గాని వాటికి ఎట్టి నొప్పి గాని ఉండదు. కావున అది హింస కాదు. ఇప్పుడు మనం గోరు కట్ చేస్తాము, వేరే ఏదైనా కట్ చేస్తే బ్లడ్ వచ్చేస్తుంది, నొప్పి ఉంటుంది. అదే గోరు కట్ చేస్తే ఏమి లేదు. అట్లాగే కటింగ్, క్రాపింగ్ చేసుకుంటా ఉంటాము, దానివల్ల ఎటువంటి హింస లేదు. అట్లాగే మనము ఏమరా అంటే సంయోగంలో మనకేమరా అంటే కొన్ని మన యొక్క శుక్లం బయటపోతుంది, దానివల్ల కూడా ఎటువంటి బాధ లేదు. కాబట్టి అది హింస కాదు అంటాడు. వాటి ప్రాణం కూడా పోదు. వేరుని తాకితే ప్రాణం పోతుంది. లోపల వేరు కట్ చేసినామంటే ప్రాణం పోతుంది ఆ దీనికి, ఆ పంటకి. ఈ స్థావరములకు మనస్సు లాంటి అంతఃకరణములు కూడా లేవు.
మనస్సు బాధపడితే కదా ఆ బాధ నీకు తెలుస్తుంది. వీటికి అంతఃకరణలు కూడా లేవు. వృక్షములకు వృక్ష సంబంధించిన ఏ దీనికి కానీ, కసుకు కానీ, దీనికి కానీ, ఏది కానీ, చెట్లకు కానీ లేదు. కావున అది జీవకారుణ్యమునకు విరోధము కాదు. జీవకారుణ్యమునకు అది విరోధం కాదు. కాబట్టి అట్టి ఆహారమును మనము తీసుకొనవచ్చును. అవి స్పష్టమైన జీవకారుణ్య ఆహారమే. అట్లని ముగుస్తాడు ఆ క్వశ్చన్. కాబట్టి చెట్లు తింటే కూడా ఇది కదా, జగదీష్ చంద్రబోస్ వచ్చి కనుక్కున్నాడు చెట్లకు ప్రాణం ఉంటుంది అనేసి. ఆ ప్రాణం ఎంతవరకు ఉంటుంది, ఏ రకమైన ప్రాణము, ఏకజ్ఞాన ప్రాణము, దానికి మనస్సు లేదు, ఇటువంటివంతా ఇంకా లోపల ప్రవేశించినప్పుడు అవన్నీ తెలుస్తుంది. జీవం ఉన్నది కరెక్టే, అందువల్ల ఒప్పుకుంటా ఉన్నాడు మొదట. ఇవన్నీ అశుద్ధకరణ సంతోషమే. ఏది వాటిని మనం తినేది మనకేమో అనేసి ఒప్పుకొని, దీంట్లో ఏమరా అంటే మనం జీవకారుణ్యంతో అది చేస్తున్నామా అట్లన్న దానికి రిప్లైగా వాటిని గోరును కట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగానే ఇవి కూడా ఉంటుంది అనేసి లాస్ట్ లో ముగిస్తున్నాడు. అట్లాగే కొన్ని కాయలు పండ్లు కూడా ఏమవుతుంది, ముదిరినాక అదే రాలిపోతుంది. కాబట్టి వాటిని తినే దాంట్లో తప్పు లేదు. కాబట్టి అది జీవకారుణ్య ఆహారమే అంటాడు. నెక్స్ట్, చెట్టు మొదలగు స్థావరం నుండి వచ్చిన విత్తనములను ప్రాణం లేనివి తదుపరి వేరు విధంగా ప్రాణం పోసుకును అని ఎలా చెప్పగలరు అంటాడు. విత్తనములలో జీవము ఉన్న ఎడల మనము మట్టిలో విత్తుటకు ముందే, అనగా నీరు లేక అది మొలకెత్తవలెను. కొన్ని ఏమరా అంటే వచ్చేస్తుంది. ఏమరా అంటే మనం మార్కెట్ నుండి తెచ్చి పెడితే 4 రోజుల్లో ఏమరా అంటే తెల్లుల్లి ఇంకా కొన్ని వచ్చేస్తాయి మనకు మొలకలు. వాటికి నీళ్లు పోయేలా ఏం లేదు, ఎట్లా వచ్చింది అని అనుకుంటాం. కానీ నేచర్లో తేమ ఉంది కాబట్టి ఆ తేమ ద్వారా వాటికి ఆ మొలకలు వచ్చేస్తుంది. కానీ ఆ తేమ అనేది నీరు కానీ లేకపోతే మొలక అది రాదు. జీవము ఉన్న ఎడల మనము మట్టిలో విత్తుటకు ముందే, అనగా నీరు లేక తేమ లేక అది మొలకెత్తవలను. కానీ నీరు లేకుంటే లేదా తేమ లేకుంటే అది మొలకెత్తదు. మనం విత్తిన అన్ని విత్తనములు మొలకెత్తదు. కొన్ని మొలకెత్తగా నశించిపోవును. విత్తనము అన్నది కారణము, అది మొలకెత్తుతూనే ఉన్నదని చెప్పవలేను. విత్తనము అనేది కారణము కార్యం 2 కావాలి కదా. కారణము దానికి ఏమంటే మొలకెత్తుటే దాని గుణము, అది మొలకెత్తుతూనే ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ ప్రాణము జీవము నిత్యమైనది, దేహము అనిత్యము. నిత్యమైన ప్రాణమునకు కారణము అక్కరలేదు. కానీ అనిత్యమైన దేహమునకు కారణము అవశ్యము. ఆ రకంగానే నీరు అన్నది ఉంటే గాని అది దేహముగా అది పరిణమించదు. లోపల జీవం మాత్రం ఉంటుంది. అది దేహముగా ఒక కాయగా పరిణమించాలంటే దానికి కారణము అవశ్యము. ఆ కారణంగా నీరు ఉంటుంది కాబట్టి అది మొలకెత్తుతుంది. కావున విత్తనములు జడములు, అందులో ప్రాణం లేదు. విత్తనముగా మనము సంతలో పర్చేస్ చేసేది ఏదిరా అంటే జడములు, అవి ప్రాణములు లేవు వాటికి. అట్లే నెక్స్ట్, అయినా విత్తనములలో ఆత్మ ఎట్లు వాటిలోకి ప్రవేశించగలదు? భూమిలో నాటిన విత్తనములను నీరు పెట్టినప్పుడు ఆ నీటి ద్వారా దైవానుగ్రహం వలన ఆత్మ అణువు అంటాడు. ఆత్మలు అంటే ఆత్మ అణువు దేహంతో కూడి భూమిలో ఇంకి పక్వ శక్తితో చేరి విత్తనములతో కలియును. ఏ రకంగా దానికి ప్రారంభం వస్తుంది అంటే, ఆ నీటి ద్వారా మనము నాటిన తర్వాత నీరు పోస్తాము. ఆ నీటి ద్వారా ఆ యొక్క ఆత్మ అణుదేహము, ఆత్మ అణు అనేది చిన్న నువ్వు కాదు, ఆత్మ అణుదేహముతో కూడి భూమిలో ఇంకి పక్వ శక్తితో చేరి విత్తనములతో కలియును. ఇది వచ్చి భగవత్కృప. ఆ భగవత్కృప నీటి ద్వారా ఆ అణువుగా దాంట్లో చేరి దానికి ప్రాణం పోస్తుంది. నెక్స్ట్,
పిందెగా ఉన్నప్పుడు వాటిని కోయుట గిల్లుట వలదని కొందరు చెప్పుచున్నారు. అప్పుడు విత్తనము కాయ ఆకులను తినవచ్చు అని ఎట్లు చెప్తారు మీరు అంటాడు. అంటే దాన్ని పిందిగా ఉన్నప్పుడు కోయకూడదు అని మాత్రం చెప్తారు, కానీ తినేది ఏదిరా అంటే దాంట్లో విత్తనము కాయ ఆకులంతా తింటున్నారే అని అడుగుతున్నాడు. విత్తనము నేలలో నాటిన తర్వాత నీటి ద్వారా ఆత్మపక్వ శక్తితో కలిసి విత్తనములో మొలక వచ్చిన తర్వాత అది జడము కాదు. విత్తనము జడము, దాన్ని మట్టిలో పెట్టి నీళ్లు పోసిన తర్వాత అది జడము కాదు, దానికి ప్రాణశక్తి వచ్చేస్తుంది. మొలక వచ్చిన తర్వాత అది జడము కాదు, కావున గిల్లుట కోయుట కూడదు. అది ముదిరి కాయ ఆకు పక్వపడిన వాటిని గిల్లుట వలన ఆ చెట్టుకు ఎట్టి హాని లేదు. కొంచెం అది చెట్టు కొంచెం పైకి వచ్చినప్పుడు దానికి అప్పుడు ఆ ఆకుల్ని అటువంటిది కోయటం వలన ఎటువంటి దానికి బాధ కలుగదు, అది తప్పు కాదు, దానికి ఎటువంటి హాని కలుగదు. వాటిని అట్లే వదిలిన కాయ పండు పక్వం చెంది అదే రాలిపోతుంది. కావున వాటిని గిల్లుట రోమమును గోళ్లను తీయుట ఎట్లు హింస కాదో అది కూడా హింస కాదు అంట. అర్థమైందా? తర్వాత 34 విత్తనము కాయ పండ్లు మొదలైనవి ప్రాణహత్య లేకున్నను గోళ్లు రోమము శుక్లము మొదలగు వాటిలో అశుద్ధములు ఉన్నవి కదా, అట్టి అశుద్ధములను ఆహారము తీసుకునవచ్చునా? ఇప్పుడు మనము దీన్ని ఏమిరా అంటే గోళ్లు రోమములతో కంపేర్ చేస్తున్నారు మీరు, కాబట్టి ఆ గోళ్లు రోమములో మనకు అశుద్ధ ఇది ఉంది కదా, అశుద్ధములు అట్లాగే ఉంటుంది కదా ఆ కాయల్లో గడ్డల్లో మిగతా ఆకుల్లో అంతా, ఆ రకము వాటిని మనము తీసుకుని తినవచ్చునా అంటాడు. దీనికి ఏమంటే తత్వవృద్ధి ధాతు వృద్ధి లేనివి ఈ కాయ పండ్లు విత్తనములు. తత్వవృద్ధి దానికి అంతే, అది ఎండిపోవలసిందే గాని దానివల్ల తత్వము దాంట్లో లోపల ఎటువంటి తత్వం లేదు. మనకు 96 తత్వములు ఉన్నాయి కదా మన దేహంలో, ఆ రకంగా వాటికి తత్వములు గాని లేదా ధాతువులు గాని లేవు. ధాతువులు ఉండేది అంటే ధాతువులుగా విటమిన్స్ ఐరన్ ఇటువంటిది కాదు, ఇటువంటివి చెప్పుకుంటే ధాతువులు దాంట్లో కూడా ఉన్నాయి, కానీ ఆయన ప్రాణధాతువులు చెప్తున్నాడు కాబట్టి అటువంటివి అది లేదు. ఈ కాయ పండ్లు విత్తనము కావున ఎట్టి అశుద్ధం గాని తత్వవృద్ధి ధాతువృద్ధి లేనివి ఈ కాయ పండ్లు విత్తనము కావున ఎట్టి అశుద్ధం గాని మురికి గాని వాటిలో లేవు. కావున వీటిని తినుట జీవకారుణ్య విరుద్ధము కాదు అని తేల్చేస్తారు. నెక్స్ట్, మాంసాహారము పులి మొదలైన దుష్ట జంతువులకు నియమిత ఆహారం కాదా అనేసి తిరిగి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అది ఈ ప్రకృతి నియమిత ఆహారం కాదు, అవి వాటికి వంశపారంపర్యంగా వచ్చు ఆహారము. వాటిని నివర్తించి సత్వ ఆహారం తినుటకు వాటిని ప్రయోగం చేయవలెను. ఒక శీలవంతుడి గృహంలో పెంచు కుక్క పిల్లులకు సాత్విక ఆహారమును అలవాటు చేసినా అవి వేరే ఎక్కడకు వెళ్ళినా అశుద్ధ ఆహారమును ముట్టుకోవు. మన ఇంట్లో మనం గాని సాత్విక ఆహారమే వాటి పెంచినామంటే అవి వేరే ఎక్కడ పోయినా కూడా తీసిపోయినా కూడా వాళ్ళు మాంసాహారం గాని ఏది గాని ఇచ్చినా అవి తినవు. ఎందుకంటే వాటికి శాకాహారం అలవాటైంది కాబట్టి వాటిని ముట్టుకోవు. కాబట్టి సాత్విక ఆహారము అలవాటు చేసినా అవి వేరెక్కడికి వెళ్ళినా కూడా అశుద్ధ ఆహారం ముట్టుకోవు. అట్లే పులి సింహం లాంటి దుష్ట మృగములు కూడా మనము ఆహార నిబద్ధతతో పెంచవచ్చును. ఇప్పుడు బౌద్ధ ఆరామంలో అంతా కూడా ఆ రకంగా పెంచుతున్నారు. వాటికి మాంసాహారం తెలియదు, శాకాహారంతోనే అవి పెరుగుతూ ఉంటాయి. పలు బుద్ధ విహారంలో వాటిని శాకాహార జీవులుగా పెంచుతున్నారు. కావున ఒక జీవును చంపి మరి ఒక జీవం యొక్క ఆకలి తీర్చుట అనున్నది జీవకారుణ్య సచ్చీలతలోకి రాదు. ఈ జీవకారుణ్యము అను సాధనములో అపర సంతోషము పర సంతోషము అను 2 సంతోషములు కలవు.
ఇది కూడా నెక్స్ట్ 35వ క్వశ్చన్లో వస్తుంది. ఇది దాంట్లో వచ్చి పరజీవకారుణ్యం అపరజీవకారుణ్యం అన్నట్లు అపర సంతోషం పర సంతోషముని 2 రకములుగా ఉన్నవి. అవి ఏది చూద్దాం. అపర ఆనందము, అపర సంతోషము కోరికలు మొదలైన వాటి వలన కలుగు బాధలను నివారించటం వలన కలిగే ఆనందము అపర ఆనందము అగును. ఇవి ఇహలోకమందు అనుభవించే ఆనందములలో కొన్ని మాత్రమే అని గ్రహించవలెను. ఈ కోరికలు దాన్ని మనం తీర్చు ఆకలి ఒక కోరిక అనుకుందాము, లేదా వేరే ఏదైనా ఉంటుంది కదా కోరికలు, రోగనాయము, ఇంకా ఏదైనా సంతోషము, ఎక్కడైనా టూర్ పోయేది, ఇవన్నీ ఏమరా అంటే అవి కోరికలు మొదలైన వాటిని కలుగు బాధలను నివారించడం వలన కలిగే ఆనందము ఆహార ఆనందము అట్లని అంటాము. ఇవి ఇహలోకమందు అనుభవించే ఆనందములలో కొన్ని మాత్రమే. అవి ఏవనినా ధరించుటకు వస్త్రములు లేకను, నివసించుటకు స్థలము లేకను, దున్నుటకు భూమి లేకను, కలిసి జీవించుటకు భార్య లేకను, కోరిన వాటిని చేయుటకు ధనము మొదలైన కారణములు లేక బాధపడే జీవుల విషయంలో జీవకారుణ్యం కలిగి ధరించుటకు వస్త్రము, నివసించుటకు స్థలము, దున్నుటకు భూమి, కలిసి జీవించుటకు స్త్రీ, ఆశించిన విధముగా చేయుటకు ధనము ఇచ్చినప్పుడు దానిని స్వీకరించి వారి అంతర్గతం నుండి ముఖంలో కనిపించే ఆనందము ఆ సంతోషము చూచి ఇచ్చిన వారికి కలిగే ఆనంద స్వరూపము భగవంతుని కరుణలందు ఏకదేశంగా ఉన్నవి. జీవకరణములందు పరిపూర్ణముగాను కనిపించును కావున అవి అపర ఆనందము అని తెలుసుకునవలేను. ఇవి ముఖ్యంగా మనం చూడవలసింది ఏదిరా అంటే, ఇవన్నీ లేని వాళ్ళకి మన వల్ల అయిన సహాయం ఏదో ఒకటి చేసి వాళ్ళల్లో ఆ ముఖములో కనిపించే ఆ సంతోషం, వాళ్ళు పొందిన సంతోషంను రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ మొహంలో. అవి చూసి మనకు ఆనందం కలుగుతుంది. అట్టి ఆనందమును ఏమరా అంటే అపర ఆనందము అని మనం తెలుసుకోవాలి. ఇది మనకు ఈ భూలోకంలో ఈ దేహంతోనే మనకు తెలుస్తుంది. అపర ఆనందము అపర సంతోషము అని కూడా అనవచ్చు దాన్ని. అపర సంతోషం మనకు ఈ భూమి మీదనే తెలుస్తుంది. నెక్స్ట్ పర సంతోషము. ఆకలి వలన కలిగే బాధలను తొలగించుట పర సంతోషము అగును. ఇవి ఇహమునందు భోగ సిద్ధి వలనను, యోగ సిద్ధి వలనను, జ్ఞాన సిద్ధి వలనను పొందు సంతోషము. ఇవి పర ఆనందము అనున్నది ఏదిరా అంటే భోగ సిద్ధి వలనను, యోగ సిద్ధి వలనను, జ్ఞాన సిద్ధి వలన పొందు సంతోషము. ఆ తర్వాత అనుభవించే మోక్ష ఆనందము అగునని. వీటి వల్ల మనకు మోక్ష ఆనందం కూడా కలుగుతుంది. మోక్షము అనేది చచ్చిపోవటం కాదు. ఇది బాగా తెలుసుకోండి. ప్రతిసారి ఇది గుర్తుకు రావాలి. ఎందుకంటే మనకు ఒక అలవాటైన అర్థాలు మనలో ఇమిడి ఉన్నాయి. మోక్షం అంటే వాడు మోక్షానికి పోయిన చచ్చిపోయిన అర్థం. అట్లా కాదు. బ్రతికి ఉండి ఆ పరజీవనమును పర సంతోషమును అనుభవించేదే మోక్షం. ఈ రకంగా ఈ మోక్ష ఆనందము కలుగును అని తెలుసుకున్నాను. భుజించుటకు ఆహారం లేక కృషించి జీవులకు జీవకారుణ్యం వలన ఆహారం ఒసగి భుజించి ఆకలి తొలగిన తరుణంలో ఆ జీవులకు అంతర్గతమున్న ముఖమునందును పొంగి ప్రవహించే ఆనందము, దానిని చూసినప్పుడు ఇచ్చిన వారికి కలిగే ఆ ఆకలి తీర్చిన వారికి కలిగే ఆనందము ఆత్మ సహితమైన భగవంతుని కరుణలందు పరిపూర్ణంగా కనబడటం వలన పర ఆనందము అది అని తెలుసుకొనవలెను. ఇప్పుడు ఆకలితో ఏమి లేదండి, రాత్రి భోంచేయాల, తిరిగి తెల్లవారి ఏం లేదు అట్లా వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నంలో మనము అంత భోజనం పెట్టినప్పుడు వాళ్ళకు కలిగే ఆనందము ఎనలేని ఆనందం అన్నమాట. ఆ ఆనందము వాళ్ళకు కలిగినప్పుడు దాన్ని చూసి మనకు కలిగే తృప్తి సంతోషము దాన్ని పర ఆనందంగా దాన్ని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే స్వర్గభోగమునకు అని అనుకున్నా సరే, మోక్షమునకు అని అనుకున్నా సరే, ఆ ఆనందానికి ఈక్వల్ వేరే లేదు. ఇదే మనకు క్రెడిట్ గా తీసుకోబడుతుంది. ఇటువంటి పర ఆనందములకు ఇతర జీవులకు కలిగించినదే మనకు యొక్క
అక్కడ మన సేవింగ్స్, మోక్షానికి సేవింగ్స్ ఏదిరా అంటే అది వస్త్రము, స్థలము, భూమి, స్త్రీ మొదలైనవి లేకుండా బాధపడుచున్నవారు ఆ బాధలను తమ యొక్క మనోబలంతో సహించి ప్రాణము ధరించి తాము చేయగలిగిన ప్రయత్నములు చేయుదురు. వీటికంతా వాళ్లే కూడా ముఖాలు ట్రై చేస్తూ ఉంటారు. మనల్ని కూడా కొంతమంది హెల్ప్ కోరుతారు. అయ్యా నాకు గుడ్డలు లేవు, ఎంత ఉన్నా ఏదో అట్లా సహాయం చేశారంటే నేను నా మానాన్ని కాపాడుకుంటాను అని వచ్చేవాళ్ళు ఉంటారు. దానికోసం తగిన టైం తీసుకోగలరు, ఉండగలరు అన్నమాట. కానీ ఆకలి వలన బాధ కలిగినప్పుడు మనోబలంతో ఆ బాధను సహించలేరు, సహించకూడదు అంటాడు స్వామి. వస్త్రం లేదు, ఒకరిని పోయి అడగాల, ఇక్కడి పోయేదని గంట అవుతుంది. ఆ గంట తర్వాత వాళ్ళని అడిగి వాళ్ళు వచ్చి తీసిచ్చేదానికో లేదా వేరే ఇచ్చేదానికో ఒక 2-3 గంటలు అవుతుంది. అంతవరకు మనం సహించవచ్చు. కానీ ఆకలి అన్నప్పుడు దాన్ని సహించేదానికి కానీ సహించకూడదు అంటాడు స్వామి. కాబట్టి అట్లు సహించుకొని ఉంటే ప్రాణాన్నే కోల్పోతారు. కాబట్టి ఆకలి వచ్చినప్పుడు మన ఆహారం ద్వారానే దాన్ని తీర్చవాలి. ఆకలి కలిగినప్పుడు కన్నవారు బిడ్డలను విక్రయించి, బిడ్డలు కన్నవారిని విక్రయించి, భార్యను భర్తను భార్య విక్రయించి ఆకలి వలన బాధను తీర్చుకుంటూ సిద్ధపడతారు. మనం హరిశ్చంద్రుని కథ చదివి ఉంటాము. భార్యనంతా కూడా, కొడుకుని భార్యనంతా కూడా ఆయన అమ్ముకుంటాడు. అంటే డబ్బు కావాలనే దానికి, డబ్బు వల్ల ఆకలి తీరుతుంది కాబట్టి ఇక్కడ దాన్ని కూడా ఉదహరించున్నారనమాట. ఇది ఇప్పుడు అటువంటివన్నీ తగ్గిపోయినాయి. ఇంతకు ముందు ఉండేవో ఏమో తెలియదు. ఈ యొక్క ఆకలిని తీర్చుకుంటకు ప్రయత్నించెదరు అనగా అన్యములైన ఇల్లు, పశువులు, నేల, తదితర వస్తువులు మొదలైన వాటిని విక్రయించి తమ ఆకలిని తీర్చుకుంటారని చెప్పవలసిన అవసరం లేదు. భార్య బిడ్డల్నే అమ్ముకునే పరిస్థితి వచ్చేటప్పుడు తన యొక్క ఆస్తుల్ని అమ్ముకునేదానికి ఎప్పటికీ వాళ్ళు వెనుకాడరు. ప్రపంచమంతయు పరిపాలించే చక్రవర్తి అయిన రాజు ఆకలి ఉన్నప్పుడు తన అధికార డాంబికమును మరచి తన తాహత్తుకు తగని మాటలతో ఆకలిగా ఉన్నది ఏమి చేయవలని తన సమీపంలో ఉన్న మంత్రుల దగ్గర తన లేమిని తెలుపుకొను. అయ్యా, మనందరూ వేటాడేదానికి వచ్చినాము, ఇక్కడ ఏమి లేదు, మనం చేస్తున్నాము, ఆకలి అవుతా ఉంది, నేను వేటాడలేకపోతున్నాను, నాకు ఆకలి తీర్చాలి, మొదట తీసుకురండి అంటాడు ఆయన. ఆకలి అనేది ఏ పని కూడా తర్వాత మనం చేయలేని పరిస్థితికి తెచ్చేస్తుంది మనల్ని. అట్లాగే శత్రువులతో బంధించబడిన తన రొమ్ములో గుచ్చుకున్న బాణమును చేతిలో పట్టుకుని ఎదురుగా ఉన్న శత్రువులను ఒక్క నిమిషంలో జయించగల వీరాది వీరులు కూడా ఆకలిగా ఉన్నప్పుడు సౌకర్యమును కోల్పోయి ఆకలికి భయపడి ప్రక్కన నిలబడిన వారిని చూసి అలసట కలుగునే, నేను ఎలా యుద్ధం చేయుతును అని మొరబెట్టుకొనుచున్నారు. ఇహలోక భోగములతో పాటు ఇంద్రభోగము మొదలైన భోగమును తృణప్రాయంగా అసహించుకును సర్వసంగ పరిత్యాగి అయినా కూడా సన్యాసులు కూడా ఆకలి తట్టుకుంటారని అనుకోవద్దండి. సన్యాసులు కూడా ఆ ఆకలి టైంలో అంత అన్నం పడకపోతే వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కాబట్టి అనుభవం గడించిన జ్ఞానులు, ఇంద్రియములను జయించి మనోలయం చేసి నిజమైన నిష్ఠలో ఉన్న జ్ఞానులు, ఇంద్రియములను జయించి మనోలయం చేసి నిజమైన నిష్ఠలో ఉన్న యోగులు, మరణించిన వారిని లేపగల అనంతమైన మహత్తు గల సిద్ధులు, మునులు, తపస్సు చేయవారును ఆకలిగా ఉన్నప్పుడు తమ తమ అనుభవ లక్ష్యములను వీడి ఇది నా లక్ష్యం అనేసి తపస్సు చేస్తూ ఉంటారు. కానీ ఆకలి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యములు అన్నీ కూడా పోతాయి. కడుపుకి ఎలా వేయాలా అట్లనే దానికే వస్తారు వాళ్ళు. తరువాతి మజిలీ దిశగా బలి అంటే భిక్ష కోసము వచ్చేదారు. వెంటనే అన్ని వదిలేసి భిక్షాందేహి ఎటనేసి ప్రతి ఇంటి గడప తొక్కి వాళ్ళకు కావాల్సిన అన్నం తీసుకుని తిన్నాక తిరిగి వాళ్ళ లక్ష్యము గుర్తుకొస్తుంది. భిక్ష దొరకనప్పుడు మిక్కిలి కలత చెందుతారు. అట్లా 10 కాదు 50 ఏళ్ళు తిరిగినా కావలసినంత భిక్ష దొరకలేదంటే వాళ్ళు చాలా బాధపడిపోతారు. స్వప్నంలో ఒక అవమానం జరిగినను దాని గురించి ప్రాణం వదలగల మానస్థులు ఆకలిగా ఉన్నప్పుడు వెళ్ళుటకు తగని
వారి చెంతకు వెళ్లి తమ మానమును చెడగొట్టుకుంటారు. వాడు నాకు కాదు, ఒక రకంగా అతనికి నాకు కాదు, కానీ నా ఆకలి నన్ను చంపేస్తా ఉంది. పోయి వాడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంది ఇప్పుడు, కాబట్టి నేను వాడి దగ్గరికి పోతాను. ఎందుకురా అంటే ఆ ఆకలి అటువంటి మానాభిమానాల్ని కూడా లెక్క చేయదు. తనకు అప్పుడు ఆహారం మాత్రమే కావాలనే పరిస్థితి వస్తాడు. జాతి మత ఆచారములందు ప్రగాఢ విశ్వాసము గల ఆచార్యులు ఆకలి కొన్నప్పుడు ఆచారమును మరచి ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎక్కడో ఒక అడవిలో తగులుకుపోతాడు. వాడికి జాతి అభిమానం, కులాభిమానం ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ ఎవడో ఒకడు తెచ్చి వాడు కులం ఏదో వీడికన్నా తక్కువ ఉంటాడు, అంత ఆహారం ఇచ్చాడంటే మొదట ఆహారం తిని అయ్యా నువ్వెవరు అడుగుతాడు, కానీ నువ్వు పలానోడు ఇది నేను తీసుకోను అని చెప్పడు. ఆకలి యొక్క పవర్ అటువంటిది. పలు విద్యాశాస్త్రములందు పండితులై అరుదైన సూక్ష్మములను తెలుసుకుని మిక్కిలి కష్టమైన కృత్యములు చేయగలిగిన సమర్థత కలవారు ఆకలి కలిగినప్పుడు తమ బుద్ధి జ్ఞానములను కోల్పోయి మదనపడుదురు. రాత్రి అనక పగలనక కామక్రీడల్లో మునిగి ఆనందమును పొందు స్త్రీలోలురు కూడా ఆకలిగా ఉన్నప్పుడు అన్నింటిని మరచి కామాన్ని చేదుగా భావించి కలత చెందుతారు. తమకు తాము పెద్దవారనియు తమను మించిన వారు లేరనియు విర్రవెయ్యే అహంకారులు ఆకలి ఉన్నప్పుడు అహంకారం చెదరి ఆహారం ఇచ్చేవారిని గొప్పవారుగా స్తోత్రం చేయుదురు. ఒక విధమైన కార్యములందు అనేక రకములుగా ఉపచరించే డంబాచార్యులు, అంటే 1-10గా చెప్పుకుంటాడు తన గురించి, ఆహా ఓహో నన్ను మించిన వాడు లేడు అని. అటువంటి వాళ్ళు కూడా ఆకలి ఉన్నప్పుడు డంబమును మరచి మతి చలించెదరు. వీరందరూ ఈ విధంగా ఉండినా ఏ విధమైన ఆధారం లేని బీదవారు ఆకలి కలిగినప్పుడు ఎంత బాధపడచ్చు అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళనే చెప్పుకుంటా వచ్చాడు. వీళ్ళంతా ఆకలిగా ఉన్నప్పుడు ఎంత బాధ అనుభవిస్తారు అట్టనేసి మనము చూసాము. అంటే ఇంతవరకు మనం చెప్పుకుంటా వచ్చాడు ఆయన, దాన్ని మనము చూసినాము, చదివినాము, వింటున్నాము. కానీ నిజంగానే పైసలు లేక లేదా అన్నం లేక గుడిసెల్లో అక్కడ ఇక్కడ వేరే ఇళ్లలో తిన్న మీద ఆడ ఎడ వీధుల్లో నిజమైన భిక్షగాళ్ళు వాళ్ళు ఎక్కడా వాళ్లకు అన్నం దొరకకపోతే వాళ్ళు ఎంత బాధపడుతురు అట్లా అనేది మనకే వదిలేస్తున్నాడు. ఆ కాలంలో ఆ టైంలో అంటే అట్లా భిక్ష దొరకకుండా వాళ్ళు బాధపడే టైంలో ఆ బీద వారికి ఆహారం లభించినచో ఎంత సంతోషం కలుగును, అటువంటి సంతోషం కలిగించిన వారికి ఎటువంటి లాభం కలుగును అంటాడు. ఇంత ప్రాబ్లమ్స్ ఇంత ఇది ఉన్న వాళ్ళకి ఆ టైంలో అన్నము అనేది కొద్దిగా వేసి వాళ్ళ ఆకలి తీరినచో వాళ్ళకి ఎంత సంతోషం కలుగుతుంది. అటువంటి సంతోషం కలిగించిన వాడు ఎంత పుణ్యఫలమును పొందుతాడు అంటాడు. ఆ విధంగా ఉండునని ఏ విధంగా ఉండని ఆ విషయాన్ని మనము వివరించేదానికి కష్టమైంది. అటువంటి పుణ్యఫలమును ఇచ్చిన వారు ఎంతటి మహానుభావులు వాళ్ళు. అట్లనే అంటూ జీవులకు ఆకలి అధికమైన కాలంలో ఇప్పుడు ఆ దేహంలో ఏ రకంగా అవి పరిమళించేది కాదు, ఆ ఏ రకంగా అది మన యొక్క జీవమును హింసిస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. జీవజ్ఞానము వికసించక మసక బారును. ఫస్ట్ ఆకలితో ఉన్న వారికి ఎట్లా జీవజ్ఞానము వికసించదు. అది మసక బారిన జ్ఞానమైన భగవత్ శక్తి అదృశ్యమగును. అప్పుడు భగవంతుడిలా ఇంకోళ్ళ పోరా ఎవడో నాకు అన్నం కావాలా అటనే పరిస్థితి వచ్చేస్తాము. భగవంతుని పైన ధ్యాస కూడా ఉండదు మనకు. అది మరుగైనప్పుడు పురుషతత్వము కృషించును. అట్లాగే అది కృషించినప్పుడు ప్రకృతి తత్వం మసగబారుతుంది. అంటే పురుషతత్వం ఉన్నప్పుడు మన యొక్క గుడ్నెస్, మనలో ఉన్న మంచి ఆ గుడ్నెస్ నశిస్తుంది. అది కృషించినప్పుడు ప్రకృతి తత్వం మసగబారుతుంది. అది కనబడినప్పుడు గుణములు మార్పు చెందును. ఆకలిగా ఉన్నప్పుడు గుణములు మార్పు చెందును. మనస్సు స్థిరత్వమును కోల్పోయి చెదురును. బుద్ధి చెడుతుంది. చిత్తము కలత చెందును. అహంకారం నశించును. ప్రాణము గిర్రున తిరుగును. భూతములన్నీ బాధపడును. వాత పిత్త శ్లేష్మములు తమ స్థితిలో మార్పు చెందును.
ఇన్ని జరుగుతుంది మన దేహంలో. ఏదేది మసకబారిన జ్ఞానమునకు జ్ఞానమైన భగవత్ శక్తి అదృశ్యమవును. అది మరుగైనప్పుడు పురుషతత్వము కృషించును. అది కృషించినప్పుడు ప్రకృతి తత్వం మసకబారుతుంది. అది కనబడినప్పుడు గుణములు మార్పు చెందును. మనస్సు స్థిరత్వము కోల్పోయి చెదురును. బుద్ధి చెడుతుంది. చిత్తము కలత చెందును. అహంకారం నశించును. ప్రాణము గిర్రున తిరుగును. భూతములన్నీ బాధపడును. వాత పిత్త శ్లేష్మములు తమ స్థితిలో మార్పు చెందును. నేత్రములు లోనికి వెళ్లి గుంటలుగా కనబడును. చెవులు వినికిడి శక్తిని కోల్పోవును. నాలుక ఎండిపోవును. చర్మము సన్నగిల్లి స్పర్శను కోల్పోవును. కాళ్ళు చేతులు శక్తిహీనమై తడబడును. వాక్కు యొక్క ధ్వని మార్పు చెంది మాటలు తడబడును. మల జల మార్గమును నీరసించును. శరీరము నల్లబడును. రోమములు నిక్కబడుచుకును. నరములు మెత్తబడును. నాడులు తమ సహజత్వమును కోల్పోవును. ఎముకలు నల్లబడి కీళ్లని దృఢత్వమును కోల్పోవును. హృదయము వేడి వలన ఉడుకునట్లగును. మెదడు కృషించును. శుక్లము ఎండిపోవును. కాలేయము కరిగిపోవును. రక్తము నీరు ఎండును. మాంసము మెత్తబడి తన సహజత్వము చెడును. కడుపు బగబగ మండుచు కోపతాపములు ఎక్కువగును. ప్రాణము వదిలిపోవుటకు చేరుగానున్న గుర్తులు అనుభవములు మరీ ఎక్కువగా కనబడును. ఆకలి వలన ఇన్ని అవస్థలు కలుగుట జీవులన్నింటికి ఒకే విధముగా ఉండును. ఏ జీవికైనా ఆకలి ఎక్కువైనప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఎంత క్లారిటీగా ఎంత ఇదిగా ఇచ్చున్నాడు చూడండి. మొత్తం మీద ఇవన్నీ కాదు అని మనం చెప్పలేము కదా. వాత పిత్త శ్లేషములు తమ స్థితిలో మార్పు చెందును. నేత్రములు లోనికి వెళ్లి గుంటలుగా కనిపించును. చెవులు వినికిడి శక్తిని కోల్పోవును. నాలుక ఎండిపోవును. చర్మము సన్నగిల్లి స్పర్శను కోల్పోవును. కాళ్ళు చేతులు శక్తిహీనమై తడబడును. వాక్కు యొక్క ధ్వని మార్పు చెంది మాటలు తడబడును. మల జల మార్గమును నీరసించును. శరీరము నల్లబడును. రోమములు నిక్కబడుచుకును. నరములు మెత్తబడును. నాడులు తమ సహజత్వమును కోల్పోవును. ఎముకలు నల్లబడి కీళ్లన్నీ దృఢత్వమును కోల్పోవును. హృదయము వేడి వలన ఉడుకునట్లుగాను మెదడు కృషించును. శుక్లము ఎండిపోవును. కాలేయం కరిగిపోవును. రక్తము నీరు ఎండును. మాంసం మెత్తబడి తన సహజత్వము చెడును. కడుపు బగబగ మండును. కోపతాపములు ఎక్కువవును. ప్రాణము వదిలిపోవుటకు చేరుగా ఉన్న గుర్తులు అనుభవములు మరీ ఎక్కువగా కనబడును. ఆకలి వలన ఇన్ని అవస్థలు కలుగుట జీవులన్నింటికి ఒకే విధముగా ఉండదు. ఈ విషయాలన్నీ ఏమరంటే మనము షుగర్ పేషెంట్స్ ని అడిగినామంటే వాళ్ళు చెప్పగలరు. ఆకలి వాళ్ళు తట్టుకోలేరు. టైంకి అది వచ్చేయాల, లేకపోతే వాళ్ళ కళ్ళు తిరిగేది, కడుపులో ఏమో చేసేది, ఇట్లాంటివన్నీ ఈజీ కలుగుతుంది కొన్ని. కానీ వివరించేదానికి అందరి వల్ల కాదు. ఇక్కడ ఇవన్నీ క్లీన్ గా వివరించి ఉన్నారు. తర్వాత ఇన్ని అవస్థలు ఆహారము లభించినప్పుడు భుజించి ఆకలి తొలగినప్పుడు తొలగిపోను. చూడండి, ఇన్ని అవస్థలు అంత లోపలికి పోయి కడుపులో పడిందంటే అన్నము ఎంత ఉన్నట్టు టక్కని అది దాని యొక్క పాత పరిస్థితికి వచ్చేస్తాము. ఇవన్నీ ఈ బాధలన్నీ తొలగిపోతుంది. అప్పుడు అన్ని తత్వములు మెరుగుబడి మనసు చల్లబడి జ్ఞానము కలిగి అంతర్గతంలోను ముఖములోను జీవకళయు దైవికమైన కళయు ఎక్కువై సాటి లేని తృప్తి ఆనందము కలుగును. అదే ఆహారం ఎందుకు దాన్ని, అందువల్లే ఆయన అన్నదానము అని పెట్ల ఎక్కడ ఆకలి తీర్చుట అంటాడు. బడలూరులో కూడా ఆకలి తీర్చుట అనేసి బోర్డేసి పెట్టుంటారు. అన్నదానము కాదు. అన్నదానం అనే లోపల దాంట్లో ఎన్నో వస్తాయి. బీదలకే వెయ్యాలా, ఈ కులం వాళ్ళకే వేయాలా, ఇట్లంతా వస్తుంది. అట్లా కాదు, ఆకలి తీర్చుట. ఎవరైనా కోటీశ్వరులు రావచ్చు. ఆకలిగా ఉందంటే అక్కడ మనుషుల్ని చూడు, అంతేగాని వాళ్ళ యొక్క అంతస్తులు చూడొద్దు. ఎందుకంటే ఆకలి అయినప్పుడు అంతస్తు ఆడ రాదు, కానీ ఇన్ని బాధలు ఆ మనిషికి ఏర్పడుతుంది. ఒక జీవికి ఈ రకంగా అంతా ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఆయన చేసి ఉండేది ఆకలి తీర్చుట కార్యక్రమము. ఆ ఆకలి తీర్చుట కార్యక్రమము ఇప్పుడు అన్ని ఊర్లోనూ అన్ని గుళ్లలోనూ జరుపుతున్నారు.
ఈ పక్క సౌత్లో తమిళనాడు సైడు ఇవి అన్ని చోట్ల ప్రబలి బాగా ప్రపంచమంతా రావాలా అట్లనేది ఒక ఉవాచ, అందరికీ ఒక ఆశయం. దీన్ని ఆశయముగా మనము అన్ని చోట్ల దీన్ని కల్పించబడాల. తిరుపతిలో ఇప్పుడు అన్నదాన అంటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఆకలి తీర్చే కార్యక్రమమే. అదేలాగా అన్ని గుళ్ళల్లో కూడా చేస్తూ పోవాలి. అన్ని ఊర్లలోనూ ఆ గుళ్ళగాడ అవన్నీ చేయాలి. అప్పుడు చేసినప్పుడు ప్రపంచంలో జీవులకు ఆకలి అనేది లేకుండా పోతుంది అనమాట. ఇటువంటి ఆనందమును కలిగించి పుణ్యమునకు దేనిని సమానమును అని చెప్పగలము. ఇటువంటి ఈ ఆకలి అనే బాధని తీర్చే గుణము గల వారిని ఎవరితో పోల్చి మనము వాళ్ళని గొప్పగా చెప్పగలము? ఈ కార్యమును చేసే పుణ్యాత్ములను ఏ దేవునికి సమమని చెప్పగలము? ఫలానా దేవుడికి నువ్వు సమమైన వాడు అని చెప్పు. ఎందుకంటే అందరికీ మించినవాడు, దేవుణ్ణి మించినవాడు. ఒక రకంగా ఈ రకంగా ఆకలి తీర్చేవాడు, అన్ని దేవతలకు మేలైన భగవంతుని అంశమని సత్య ప్రమాణంగా తెలుసుకునేవాళ్ళను. ఈ రకంగా ఇటువంటి వారికి ఆకలి తీర్చేవాడు ఆ భగవంతులకి, అన్ని దేవతలకు మేలైన ఆ భగవంతుని అంశము అట్లనేసి మనము వాళ్ళని కొనియాడాలి. ఇందువలన నరక బాధ, జనన బాధ, మరణ బాధ అను 3 బాధలు కలిసి ఏర్పడు బాధయే ఆకలి బాధ అని మనం గుర్తించవాలి. ఆకలి బాధ ఏదిరా అంటే నరక బాధ, జనన బాధ, మరణ బాధ, ఈ 3 కలిసినది అంటాం. అంతర్గతము, బాహ్యము, మధ్యము, క్రింద, పైన, ప్రక్కలు మొదలైన వాటి అందు నిండి ఏకకాలం నందును మార్పు లేని మోక్ష ఆనందమే ఆహారం వల్ల కలుగు తృప్తి ఆనందము అని తెలుసుకునవలేను. ఇది కాబట్టి మనము త్రిబాధలు, ఇది నరక బాధ, జనన బాధ, మరణ బాధ అని మనం చెప్పుకోవాలి. ఆకలి అన్నది ఒక ఉపకార సాధనము. ఆకలి తీర్చుట అన్నది ఉపకార సాధనంలో ఒకటి, అది మెయిన్. తర్వాత ఆకలి లేకుండా జీవులు ఆహారం గురించి ఒకరినొకరు ఎదురు చూడనప్పుడు ఉపకార కృత్యములు చేయరు. మనకు ఆకలి అనే బాధని దేవుడు ఇచ్చిన దాని వల్లనే మనము ఒకరితో ఒకరు, హలో వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఆకలి అని దేవుడు పెట్టిన దాని వల్ల ఏమంటే ఉపకార కృత్యములు ఈ ప్రపంచంలో జరుగుతుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉన్నాము. అంటే అన్ని ఆకలితో కాకపోయినా వేరే విధముల అయిన ఒకరికొకరు హెల్పింగ్ లో మనం చేస్తూ ఉన్నాము. ఆ ఉపకార కృత్యము లేనప్పుడు జీవకారుణ్యము కలుగదు. అది బయల్పడినప్పుడు భగవత్ కృప లభించదు. ఎప్పుడు ఉపకార కృత్యము అనేది లేదు అంటే భగవత్ కృప అన్నది కలుగదు. అందువలన ఆకలియు భగవంతుడు ఇచ్చిన ఒక ఉపకార సాధనమని మనము తెలుసుకొనవలేను. ఆకలి అన్నది మనకు ఏదిరా అంటే ఉపకార సాధనము అని తెలుసుకొనవలేను. అదే మోక్షమునకు దారి అనేది కూడా మనం తెలుసుకొనవలేను. ఆకలి వలన బాధపడువారు ఆహారమును చూచినప్పుడు పొందే సంతోషము తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, నేల, బంగారము, మణులు మొదలైన వాటిని చూచినప్పుడు పొందలేరు. వాటిని చూస్తాము, దాన్ని వచ్చి దాని అందానికి, దాని యొక్క మెరుపుకు మురిసిపోతాము, అంతవరకే. కానీ ఈ ఆకలితో ఉన్నప్పుడు ఆహారం చూసినప్పుడు మనం పొందే ఆ సంతోషముకు ఇవంతా కూడా దాని ముందు నిలవదు. కాబట్టి ఆహారం భుజించినప్పుడు కలిగే ఆనందము ఎంత మహత్తరమై ఉండును. అందువలన ఆ ఆహారం యొక్క రూప స్వభావములు భగవత్ కృప యొక్క ఉన్నతమైన రూప స్వభావముగానే తీసుకునవలెను. ఈ ఆహారము యొక్క రూప స్వభావములు భగవత్ కృప యొక్క ఉన్నతమైన రూప స్వభావములుగానే తెలుసుకునవలెను. నెక్స్ట్, జీవకారుణ్యము అనగా ఏమి? జీవకారుణ్యము అనగా ఏమి? ఆకలి అనే అగ్ని బీదవారి దేహమును చుట్టుముట్టి మండునప్పుడు ఆహారం వలన ఆర్పుటయే జీవకారుణ్యము.
ఆకలి అనే అగ్ని బీదవారి దేహమును చుట్టుముట్టి మండునప్పుడు ఆహారం వలన ఆర్పుటయే జీవకారుణ్యము. నెంబర్ 1. నెంబర్ 2, ఆకలి అను విషపూరితమైన గాలి బీదవారి జ్ఞానము అనే దీపమును ఆర్పు తరుణములో ఆహారం ఇచ్చి ఆరకుండా ఉండునట్లు చూచుటయే జీవకారుణ్యము. నెక్స్ట్ 3, భగవంతుని అంశమై వెలసే దేహములనే ఆలయములు ఆకలి వలన పాడుపడినప్పుడు ఆహారం ఒసగి ఆ యొక్క ఆలయములను వెలయినట్లు చేయుటే జీవకారుణ్యము. భగవంతుని యొక్క ఆనందమును పొందు నిమిత్తము దేహములందు నివసించే తాత్విక కుటుంబములన్నీయు ఆకలి వలన తమ స్థితిగతుల నుండి పడిపోయి నశించినప్పుడు ఆ కుటుంబమును స్థిరముగా ఉండునట్లు చేయుటయే జీవకారుణ్యము. జీవకారుణ్యము అనగా ఏదేది ఇచ్చుకుంటా అవి వరుసగా చెప్తున్నాడు. ఆకలి అనే పులి బీదల ప్రాణములను పైన దూకి చంపు సమయంలో ఆ పులిని చంపి ఆ ప్రాణములను కాపాడుటయే జీవకారుణ్యము. ఆకలి అనే విషము తలకెక్కి జీవులు స్పృహ తప్పి పడిపోనప్పుడు ఆహారం వలన ఆ విషమును దించి స్పృహను కలిగించటయే జీవకారుణ్యము. ఆకలి బాధ అనే తేలు కడుపులో దూరి కుట్టినప్పుడు విషము వలన బాధపడు బీదవారికి ఆహారం వలన ఆ విషబాధను మార్చి కలతను బాధను పోగొట్టుటయే జీవకారుణ్యము. నిన్నటి రాత్రి అందు మన ప్రాణము సగము చంపి తినిన ఆకలి అనే పాపి ఇప్పుడు కూడా వచ్చునే ఏమి చేయుదును అని యోచించే బీద జీవులకు వారి బాధను యోచనను పోగొట్టుటయే జీవకారుణ్యము. ఎండ ఎక్కువగా వచ్చున్నది, ఇప్పుడు ఆకలి అనే బాధ సంభవించునే, ఈ ప్రారంధమునకు ఏమి చేయగలము అని తేనెలో పడిన ఈగ వలె వెలవెలలాడే జీవుల యొక్క బాధను తొలగించుటయే జీవకారుణ్యము. చీకటి పడుచున్నది, ఆహారమును వెదగచ్చు, ఎచ్చటికి వెళ్ళగలము, ఎవరిని అడుగగలము, ఏమి చేయగలము అను విచారములో మునిగిన బీద జీవుల విచారమును మార్చుటయే జీవకారుణ్యము. నడచి నడచి కాళ్ళు జీవము లేక అడిగి అడిగి నాలుక తడబడి తలచి తలచి మనస్సు చలించి నిర్వీర్యమై ఈ పాపియగు కడుపునకు ఏమి చేయగలము అని కన్నీరు గార్చే బీదలకు ఆహారం ఒసగి ఆ కన్నీటిని తుడుచుటయే జీవకారుణ్యము. పగలు గడచినది, ఆకలి బాధించుచున్నది, వేరు ప్రదేశంలోకి వెళ్లి అడుగుటకు సిగ్గు ఆటంకపరచున్నది, నోరు తెరచి అడుగుటకు మాన మర్యాదలు నొప్పి కలిగించున్నది, కడుపు మండుచున్నది, ప్రాణము వదలటకు ఉపాయము తెలియకున్నది, ఈ జన్మం ఎందుకు ఎత్తినాము అని మనస్సు ముఖము వాడిపోయి వివరించుటకు మాటలు రాక స్వప్నము గన్న మూగవారి వలె మనస్సునందు మదనపడే మానస్థులైన జీవులకు ఆహారం ఇచ్చి వారి మానమును కాపాడుటయే జీవకారుణ్యము. గత జన్మలో మనము ఆకలి కొన్న వారి ఆకలి ఎరిగి ఆకలిని తొలగించి ఉన్న ఈ జన్మలో మన ఆకలి ఎరిగి ఆకలి తీర్చుటకు వేరొకరు ఏర్పడతారు. ఈ జన్మలో మనం చేయలేదన్నా ఈ జన్మలో మనకు బాధ తీర్చువారు ఆ జన్మలో మనము చేయలేదు అనినా ఈ జన్మలో మనకు బాధ తీర్చువారు లేదని అర్థం చేసుకుని నిద్ర రాక దుఃఖించే బీద జీవులకు ఆహారం ఒసగి దుఃఖమును పోగొట్టి నిద్రించులాగా చేయుటయే జీవకారుణ్యము. దేహమందున్న నరములు పైకి కనబడగా ఆకలి వలన కృషించి ప్రాణము కడతేరునట్లై స్పృహ తప్పే కాలం నందును అన్యులను యాచించుటకు మనస్సు రాక యోచన చేసి చేసి అగ్నిలో పడుకుని నిద్రించు వారిలాగా పొత్తి కడుపులో జఠరాగ్నిని ఉంచుకొని పడుకునే వివేకవంతులకు ఆహారం ఇచ్చి ఆ జఠరాగ్నిని ఆర్పుటయ్యే జీవకారుణ్యము. నిన్నటి దినము పస్తుగా ఉన్నట్లు ఈ రోజును పస్తుగా ఉండుట ఎట్లు? మనము బాల్యవశమున ఈ రోజును పస్తుగా ఉంటకు తీర్మానించుకున్నామా? పస్తుగా ఉంటకు సహించలేని మన బీదరాలైన భార్యని ఆకలికి ఏమి చేయదు. ఈ ఆకలి గురించి యోచించడం గొప్ప విషయం కాదు. వార్ధక్యం వలన కృషించి ఉన్న మన తల్లిదండ్రులు ఈ రోజును పస్తుగా ఉన్న చనిపోదురే, దీనికి ఏమి చేయగలము? ఆకలి వలన ఏడ్చి ఏడ్చి దస్సిపోయిన మన పుత్రుల దీనమైన ముఖమును ఎలా చూడగలము అని ఆలోచించి కొలిమిలో కంసాలి చేత ఊదబడిన జ్వలించే అగ్ని వలె ఆకలి అగ్నియు, భయాగ్నియు, విచారాగ్నియు,
లోపల దహించుచుండగా ముఖముపై చేతులుంచుకుని కన్నీరు కార్చుతూ దుఃఖించుచున్న బీదవారికి ఆహారము సమకూర్చి వారి బాధలను మార్చుటయే జీవకారుణ్యము. కన్నులు, కళ్ళు, చేతులు మొదలైన అంగములలో ఎటువంటి హీనము లేకుండా ఉండి ఆహారం సంపాదించుకునే శక్తి కలిగిన వారు ఆకలితో ఈ బాధపడుతూ ఇలా పడుకుని ఉన్నారు. గుడ్డి, చెవుడు, మూగ మరియు అంగహీనులుగా ఉన్న మనకు ఆహారం ఏ విధముగా లభించును, ఆకలి ఏ విధముగా తొలగను అని పలు విధములుగా ఆలోచించి దుఃఖించు బీదవారికి ఆహారం ఇచ్చి వారి దుఃఖమును పోగొట్టయే జీవకారుణ్యం. ఆకలితో బాధపడువారు ఏ దేశము వారైనను, ఏ మతమునకు చెందిన వారైనను, ఏ జాతి వారైనను, ఏ కృత్యములు చేయవారైనను వారి వారి జాతి, మత, దేశ కృత్యములను గురించి ఆలోచించకుండా అన్ని జీవులందు ఉన్న భగవంతుని అంశం ఒక్కటై ఉన్నందువలన వారి వారి సచ్చీలతకు తగినట్లు వారి ఆకలిని నివారించడయే జీవకారుణ్యం. సన్మార్గ సచ్చీలతలకు తగినటువంటి సాత్విక ఆహారమును ఆకలి తీర్చుకునే మృగములు, పక్షులు నేలపై చరించునని తావరములు మొదలైన జీవులకును ఆకలి కలిగినప్పుడు ఆకలిని తీర్చుటయే జీవకారుణ్యం. ఆకలిని తీర్చుకొనగల భోగ స్వాతంత్రములను పొందుటకు తగినటువంటి జ్ఞానము కలిగి ఉన్నను గత జన్మ కర్మ వలనను అజాగ్రత్త వలన ఆ యొక్క స్వాతంత్రం పొందక ఆకలి వలన బాధపడే జీవులకు ఆహారం ఇచ్చి ఆకలి బాధను తొలగించి తృప్తి, ఆనందంను కలిగించడం కారణమైన జీవకారుణ్యము అను తాళపు చేయి ద్వారా మోక్షమనే మేలైన గృహం యొక్క వాకిలిని తెరుచుకుని లోపలికి వెళ్లి నశించని ఆనందమును అనుభవించుతూ జీవించవలెను. అందువలన జీవకారుణ్యం అనే మోక్ష గృహం యొక్క తాళపు చెవిని సకాలంలో సంపాదించుకున్న గృహస్థులు సరియా, క్రియ, యోగము, జ్ఞానము మొదలైన సాధనములను ఆశించక ఏ కాలంలోనూ పొందలేని ఆనంద గృహమును చేరి ఆ గృహం యొక్క తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి నిత్యముక్తులుగా జీవించుదురు. ఇక్కడ ఏమరా అంటే సంసారులకు సన్యాసులకు డిఫరెన్స్ గా ఏమరా ఉంటుందంటే ఈ ఆకలి తీర్చే విషయంలో సంసారులకే ఛాన్స్ ఎక్కువ, సన్యాసులకు లేదు. కాబట్టి వాళ్ళు చర్య, క్రియ, యోగం, జ్ఞానం అనే పరిస్థితిలో పోయి అవన్నీ ట్రైనప్ కావాలి వాళ్ళు. కానీ సంసారి అనేవాడు అందరికి ఆకలి తన వల్ల అయినంత వరకు ఆకలి తీర్చినా అతనికి ఆటోమేటిక్గా ఇవన్నీ లేకుండా మోక్షపు గృహం యొక్క తాళపు చెవి అతని చేతికి వచ్చేస్తుంది అంటాడు స్వామి. కానీ ఒక సన్యాసి ఇవన్నీ చేసి వాటిని పొందవలేను, కానీ సంసారికి అక్కర్లేదు అంటాడు. నువ్వు సంసారంలో ఇతరుల బాధల్ని, నీ సంసారంలో ఉండే వాళ్ళ బాధల్ని తీరుస్తూ నువ్వు గాని బ్రతికినావంటే ఆటోమేటిక్గా నీకు ఆ గృహపు తాళపు చెవి నీకు వస్తుంది. నువ్వు నేరుగా మోక్ష ఇంటి తాళపు చెవి నీ చేతికి వచ్చింది, తలుపు తెచ్చుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు అంటాడు. అంటే అదే నీకు స్వర్గ అంటే మోక్షంకి ప్రాప్తముగా ఉంటుంది అట్లనేది ఈడ లెక్క. అందువలనే జీవకారుణ్యం అనే మోక్ష గృహం యొక్క తాళపు చెవిని సకాలంలో సంపాదించుకున్న గృహస్థులు సరియా, క్రియ, యోగము, జ్ఞానం మొదలైన సాధనలను ఆశించగా ఏ కాలంలోనూ పొందలేని ఆనంద గృహమును చేరి ఆ గృహం యొక్క తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి నిత్యముక్తులుగా జీవించుదురు. నెక్స్ట్ పుణ్యభూమి. టైం అయిందా? ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తాం.